శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం కప్పలమడుగు. ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముళబాగిల తాలూకాలో తూర్పున జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం రాజుల పరిపాలనలో కర్పూరపురిగా, కప్పలపురిగా పిలిచేవారని చెబుతారు. ఈ గ్రామంలో ఈ ఆలయం ఉత్తరాన పురాతన గ్రామ ప్రాంతంలో శిథిలమై పూజలు లేకుండా ఉండగా తిరిగి పునరుద్ధరించబడినది. అనంతరం పురాతన శివలింగమును తీసివేసి నూతన శివలింగం స్థాపించారు. పూర్వం ముడిరాళ్లతో విశాలమైన ప్రహరీ ఉండేది. కళ్యాణి కోనేరు ఉండేది. ఈ గ్రామం 24 ఊర్లకు పాళ్యముగా పేటగా ఉండగా చోళరాజుల పాలనలో ఏకిల దొరలు తమ అభిమాన దైవంగా సోమేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. తర్వాత కాలంలో యుద్ధాల మూలంగా కోటలు, పాళ్యాలు, ఆలయము, కోనేర్లు ధ్వంసమయ్యి గ్రామం ఎగువకు వెళ్ళిపోగా ఆలయం పూజలు లేకుండా ఉండిపోయినది. ఈ ఆలయం పూర్వాభిముఖంగా సర్వాంగ సుందరముగా ఉంది. గర్భాలయంలో సోమేశ్వర స్వామి లింగాకారంలో కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా నందీశ్వర ప్రతిమ ఉంది. గర్భగుడిలో ఒకవైపు వినాయక స్వామి, మరోవైపు పార్వతీదేవికి మందిరాలున్నాయి. ఎదురుగా రాతి దీపస్తంభములు ఉన్నాయి. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడినది. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార, మాస, పండుగ పర్వములందు పూజలు, మహాశివరాత్రికి ఉత్సవాలు ఉంటాయి. కార్తీక పౌర్ణమికి ఘనంగా పూజలుంటాయి. పక్కనే నవగ్రహాలయము ఉంది. నాగదేవతలున్నాయి. శని మహాత్మ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో కె.ఎస్. ప్రసాద్ స్వామి అర్చకులుగా నున్నారు. ఆలయం ముజరాయిలో ఉంది. ఆలయానికి భూమాన్యములున్నాయి. అక్కడున్న శిలాశాసన ఫలకాలు ఒక వీరగల్లు నిధుల దొంగల త్రవ్వకాలలో పోయినవి. ఈ విషయం 347 దేవాలయాల స్థల పురాణాలున్న నేను వ్రాసిన ముళబాగిలు దేవాలయాల పుస్తకం ఆధారంగా చెప్పబడినది. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలను చూసేందుకు అవకాశాన్ని పొందండి.